సార్ పెడుతున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత కన్‌ఫ్యూజ్డ్‌గా చేస్తున్నాడు కదా! వీసాల గురించి. అవును. అంటే స్టూడెంట్స్‌కి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా. ఎందుకు చేస్తున్నారలా? ఎందుకంటే మరి ఇప్పుడు ఆయనకి స్వదేశాభిమానం ఆయనకి ఎక్కువ. ఓకే. ఆయన దాని మీద గెలిచొచ్చాడు. ఓకే. ఆయన ఎలక్ట్రల్ ప్రామిసెస్ అవి. లోకల్‌గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ కావాలి. బయట వాళ్ళొచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ తీసేసుకుంటున్నారు. మన వాళ్ళకి రావట్లేదు. అంటే అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్లెక్ట్ అవుతున్నారు. వెనకపడిపోతున్నారు అన్న ఉద్దేశంతోటి ఆయన ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నారన్నమాట ఇలాంటివి. అందువల్ల అమెరికా ఇప్పుడు అలా తయారైంది. ఓకే. అలా అరిష్టల పరిస్థితులు వచ్చాయి. ట్రంప్ వచ్చాడు. ఏ రోజు ఎలా అవుతుందో తెలియక భయాందోళనతో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ అవుతున్నాయి కాబట్టి రోజు రోజుకి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వేరే దేశాలకు చూస్తున్నారు. అర్థమైందా? Yes. ఇది వరకు ఊర్లే అమెరికా అనేవాళ్ళు. ఇప్పుడేంటి వేరే వేరే దేశాలకు చూస్తున్నారు. బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు అంటే దుబాయ్. ఓకే. దుబాయ్లో టాప్ ఎండ్ అన్ని యూనివర్సిటీస్ వచ్చేసాయి దుబాయ్లో. అంటే అమెరికన్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కూడా దుబాయ్లో పెట్టారు. సో కాబట్టి దుబాయ్ అన్న మనకి నెక్స్ట్ ఎంత ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి జస్ట్ 4 అవర్స్ జర్నీ. 4 అవర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అది ఇంకా ఢిల్లీ నుంచి అయితే ఇంకా తక్కువ అవుతుంది. సో అందువల్ల 4 అవర్స్ అంటే నథింగ్ కదా, Yes. విజయవాడ వెళ్ళొచ్చినట్టు ఉంటుంది అవును సార్. అంతేనా? Yeah. సో అందువల్ల అందరూ కూడా దుబాయ్ ప్రిఫర్ చేస్తున్నారు.